రాజేంద్రనగర్లో దొంగలు హల్చల్ చేశారు. పిఎన్టీ కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న దంపతులకు కత్తులు చూపించి బెదిరించారు. 6 తులాల బంగారం, 2 సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. షిఫ్ట్ కారులో వచ్చిన నలుగురు దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. రాజేంద్రనగర్ పిఎస్లో ఈ దంపతులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. పిఎస్ పరిధిలో ఉన్నటువంటి పిఎన్టీ కాలనీలో అందాజా ఉదయం 9:20 నుంచి 9:30 ప్రాంతంలో వైట్ కలర్ షిఫ్ట్ కార్ డిజైర్లో ఒక 5 వ్యక్తులు వచ్చి పిఎన్టీ కాలనీ జాకీర్ అలీ అనే ఇంటికి కొద్ది దూరంలో వెహికల్ పార్క్ చేసుకొని 4 వ్యక్తులు ఇంట్లోకి తలుపు కొట్టి తలుపు తీయగానే ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్నటువంటి ఫిర్యాదురాలు భార్యకి కత్తి చూపించి బెదిరించి అల్మారీ ఓపెన్ చేయమని చెప్పి అల్మారీలో ఉన్నటువంటి 6 తులాల బంగారము, 20 తులాల సిల్వర్ మరియు 20,000 క్యాష్ తీసుకొని పారిపోయినారు. అదే కారులో మేము ఇమీడియట్ మాకు ఇన్ఫర్మేషన్ రాగా పోలీస్ స్టేషన్స్, మా డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్, క్లూస్ టీమ్, టెక్నికల్ టీం అందరిని పిలిపించి సీసీటీవీ సర్వేలెన్స్ మొత్తం వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు